సరిపోదా శనివారం. కొన్ని సినిమాలకి అంతేనండి, టైం కలిసి వస్తుంది. పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యి థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఒక్కటేనా లేదా అని జనం ఆవురు అనే టైంలో కాస్త టేస్టీగా కనిపించే సినిమా ఉంటే జనం వదిలిపెడతారా? ఓ హైప్ ఇచ్చేసి చివరికి అటర్ ఫ్లాప్లు అయిపోయిన పెద్ద సినిమాల తర్వాత మంచి సినిమా కోసం ఆవురు అనే ప్రేక్షకుడు ముందుకు వచ్చే సినిమా అద్భుత కళాఖండం అయిపోకర్లేదు. థియేటర్కి వచ్చినందుకు డబ్బులు వేస్ట్ అవ్వలేదురా అనిపిస్తే చాలు. ఎంతకీ సినిమా బాగుందంటారా లేదంటారా? అదే విషయం చెప్పేది. ఇప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. దీనికి ముందర 2 సినిమాలు వచ్చాయి, పెద్ద సినిమాలు. ముందొచ్చిన బచ్చను పరమ చెత్తగా ఉంది. ఆ తర్వాత వచ్చిన డబుల్ స్మార్ట్ వాడిగా ఉంటుంది అనుకుంటే అది వాడేసిన టెక్నిక్స్తో వాడిపోయింది. ఇదిగో జనం మంచి సినిమా కోసం ఆవురు అనే టైంలో సరిపోదా శనివారం అనుకుంటూ ఈ సినిమా గురువారం వచ్చింది. టైటిల్లో శనివారం పెట్టుకుని సినిమా గురువారం రిలీజ్ అయినా జనం సరిపోదా గురువారం అని సరిపెట్టుకున్నారు. సో 2 పెద్ద సినిమాల ఫ్లాపుల తర్వాత రావడం ఈ సినిమాకి కలిసి వచ్చిన పాయింట్. కానీ ఇలాంటి చిన్న సినిమాలకి అది కూడా సరిపోదు. ఫ్లాష్ బ్యాక్లో ఫ్లాప్ అయిన పెద్ద సినిమాలు ఒక్కటి లైన్ ఇస్తే సరిపోదు. ఫ్యూచర్లో ఉండే భారీ సినిమాలు కూడా అడ్డు రాకుండా ఉండాలి. పొరపాటున ఏదైనా ఒక గొప్ప భారీ చిత్రం రిలీజ్ డేట్ టైంలో ఈ సినిమా పడింది అనుకోండి, సినిమా బాగున్నా నలిగిపోతుంది, కలెక్షన్స్ పడిపోవడం ఖాయం. కానీ ఈ సినిమా అదృష్టం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ కలిసి వచ్చినట్టే ఫ్యూచర్ కూడా కలిసి వచ్చింది. దగ్గరలో ఏ పెద్ద భారీ సినిమాలు లేవు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కళాఖండం ఒకటి ఉంది, అదే కన్నప్ప. పొరపాటున ఆ భారీ కళాఖండం రిలీజ్ డేట్ కానీ కొంచెం దగ్గరలో ఉండుంటే ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడేది. ఎందుకంటే తెలుసు కదా, కన్నప్ప ఎలాగా సూపర్ హిట్. ఆ దగ్గరలో ఉన్న సినిమాలన్నింటినీ అది దెబ్బకొట్టేసే ప్రమాదం ఉంది. బహుశా ఇంటర్నేషనల్గా ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు ఆ చిత్రానికి వస్తాయి. మరి అలాంటి మహాకళాఖండానికి దగ్గరలో రిలీజ్ డేట్ లేకపోవడం ఈ సినిమాకి ప్లస్. జోక్ కాదు, సీరియస్. అవునండి, మరి ఆ కన్నప్ప రేపు ఎంత చెత్తగా ఉన్నా స్ట్రైకులు పడతాయనే భయంతో మాలాంటి బడుగు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ భయపడుతూ బ్రహ్మాండంగా ఉంది అని రాస్తాం కదా. ఆ లెక్కన ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. మరి అలాంటప్పుడు అలాంటి పెద్ద సినిమా హిట్ అయినప్పుడు ఆ ప్రవాహంలో ఈ చిన్న సినిమాలన్నీ కొట్టుకుపోయేవి కదా. అందుకే ఈ సరిపోదా శనివారం ముందే రిలీజ్ అయ్యి సేవ్ అయిపోయింది అంటున్నాం. ఇంతకీ సినిమా ఎలా ఉందో చెప్పలేదు కదా, అది రివ్యూ వీడియోలో చూడండి. ఇది రివ్యూ వీడియో కాదండి బాబు. సినిమా నుంచి వచ్చి రాగానే ఏదో ఒక చెత్త రాసి వీడియో కింద పెట్టేయాలి కదా. మీకు మంచి రివ్యూ ఇవ్వడం కంటే ముందర ఏదో ఒకటి మొహమే పడేయాలి కదా. అందుకోసం చేసిన ఒక అద్భుతమైన వీడియో ఇది. ఎంజాయ్ చేశారని భావిస్తున్నాం. భావించినా భావించకపోయినా సినిమా చూసి రాగానే వీడియో పెట్టడం మా కర్తవ్యం. ఆదరించండి. ఆదరించకపోయినా ఇలాంటి చెత్త వీడియోలు పెడుతూనే ఉంటాం. ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల మేము పెట్టిన ప్రతి చెత్త వీడియో కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో బాగోలేదని కామెంట్లు పెడితే మీ యూట్యూబ్ ఛానల్కి స్ట్రైకులు కొడతాం. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానలే లేకపోయినా ఛానల్ పెట్టించి మరీ స్ట్రైకులు కొడతాం. జై కన్నప్ప. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.